చెప్పండి అన్న. ఇండియన్ పార్టీ అంటూ కూడా మీరు ఒక పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా చూస్తారు? ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు కార్యాచరణ? మేము పెట్టలేదు ఎంట్రీ పార్టీ, రేవంత్ రెడ్డి మాత్రం పెట్టించాడు. ఈజీ పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు అద్దంలో ఇయకపోతే ధర్నాలు ఉండేటివి, ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడతో అని పొర్లువతులాగా తయారైంది. మీరు ఒర్లినా పొర్లుడు దండాలు పెట్టినా మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ పనులు. ఇగో దాని ప్రతిఫలమే ఈ తెలంగాణ ఎండ్రిన్ పార్టీ. ఇది ఒక డిజిటల్ పార్టీ, ఆన్లైన్ పార్టీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. సరే ఎవరైనా కావచ్చు, ఆ రోజు కొట్లాడిన దాంట్లో మా రోజు వీరన్న, సాంబశివుడన్న, బెల్లిలలిత, మన గద్దరన్న, రామదాసు, తొలిమరుడు శంకరు, ఇలా చాలా మంది నిరుద్యోగులు, చాలా మంది తెలంగాణ ఆశావాదులు ఈ హరిజన, గిరిజన, బహుజన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని వాళ్ళు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆ ఫలితాలు ఎవరి పాలైనాయి? మరి ఉద్యోగాలు వచ్చినాయా? గత 10 ఏళ్లలో కొంత అన్యాయం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో తీరని అన్యాయం జరిగింది, చాలా తీరని అన్యాయం. ఎందుకంటే ఒక జనరేషన్ మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఇక ఈ గవర్నమెంట్తో నమ్మకం లేదు, ఉద్యోగాలు ఇవ్వదని ఒక సంకరానికి గురై ఇవాళ అందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా బయటికి వెళ్ళే పరిస్థితులు ఇలా రాని. ఇప్పుడు మీరు తెలంగాణ ఇండియన్ పార్టీ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ పార్టీ పోరాటం ఏ విధంగా ఉంటుంది? మీరు ఎన్నో ధర్నాలు చేసిండ్రు, ఎన్నో రాస్తారోకోలు చేసిండ్రు, రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి అన్నారు, అసెంబ్లీ ముట్టడి అన్నారు, అన్నీ అన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ఇండియన్ పార్టీ అని పెడితే మాత్రం భయపడతారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అయితే దొరికింది, అది రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు, ఆయన నోటితోనే ఇచ్చారు. తెలంగాణ ఎంట్రీ పార్టీ దాని ఆయన స్ఫూర్తి తీసుకుని పెట్టినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 35 రోజులుగా ధర్నాలు చేస్తున్న పట్టించుకోవట్లేదు. కానీ అక్కడ రాహుల్ గాంధీ మాత్రం అక్కడ యువతకు, విద్యార్థులకు మాత్రం అక్కడికి వెళ్ళి నేనున్నానని చెప్పేసి దీప్కే గారికి ఇది చేసి అట్లా మీరు కరెక్టా? అంటే మేము చేస్తే వ్యభిచారం, మీరు చేస్తే సంసారమా? ఇక ఒక అర్థం కాని విషయం ఏంటంటే, దీప్కే గారి కంటే ముందు గురించి కొట్లాడుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి రోడ్డు మీద కొట్లాడుతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకోలు చేస్తున్నాం, కనీసం పట్టించుకోరు. కానీ కర్ణాటకలో, తెలంగాణలో, మీరు ప్రాంతంలో, మీరు అంటే మీ ప్రాంతం, మీ పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో తెలంగాణ నిరుద్యోగులు బయటకు వచ్చి కొట్లాడుతుంటే కనీసం మీరు మాట్లాడుతున్నా? మరి మాట్లాడుతురా? పోయినసారి రాహుల్ గాంధీ ఎట్లే వచ్చిండు, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడిండు, నేను ఉన్నాను, 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ కార్డు, మెగా డిఎస్ అని చెప్పి మాతో చాయ్ తాపి బిర్యానీని ఉన్నానని చెప్పి వెళ్ళిపోయిన, అట్లా రాజకీయంగా వాడుకొని గెలిచిన తర్వాత ఇలా మొహం కూడా చూపించిన పరిస్థితి. మెస్తో ఆడడానికి వస్తారు, అందాల బోట్లకు వస్తాడు. కనీసం నిరుద్యోగులు 30 రోజులు ధర్నాలు చేస్తారు. గత సంవత్సరం నుంచి ధర్నాలు కొట్లాడుతున్నారు. మరి ఉద్యోగాలు అని కొట్లాడుతుంటే మాత్రం దాని గురించి మాట్లాడారు. అంటే అక్కడ అభిజిత్ దిప్కే యొక్క ఉద్యమాన్ని రాజకీయంగా ఎట్లా వాడుకోవాలి, ఎట్లా తీసుకెళ్ళే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుడు. ఇక్కడ అంటే మనం చెప్తున్నా ప్రెస్ మీట్ పెట్టి, ఇక్కడ యువతకు, ఇక్కడ జంజి పిల్లలకు నేను అండగా ఉంటా. ఫస్ట్ నీ కోసం ఓట్లేసిన పిల్లలకు అండగా ఉండు. సిగ్గుండాలి మాట చెప్పడానికి. నీ కోసం ఓట్లేసిన పిల్లలకు అండగా ఉండు, నీ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగుల కోసం అండగా ఉండు. అవి మాట్లాడకుండా నేను ఇక్కడ జంజి పిల్లల కోసం కొట్లాడతా, 19 సంవత్సరాలకు వాళ్ళకి ఎవరికి ఎమ్మెల్యే ఇప్పిస్తావు? మాకు ఇస్తావు ఎమ్మెల్యేలు? మాకు ఛాయిస్ ఉంటుందా? నీ కొడుకో, మీ అన్న కొడుకో, మీ తమ్ముడు కొడుకో, మీ ఇంకో ఎవరు కొడుకో వాళ్ళకే ఉంటుంది. కానీ ఇంక మాకు ఛాయిస్ ఇస్తారా మీరు? ఎంతసేపు దోచుకోవడం ఉన్న శ్రద్ధ ఈ తెలంగాణ నిరుద్యోగుల లేదు. మరి కొట్లాడుతున్నారు ఎందుకు రావట్లేదు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా దమ్ము ఉంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఉండగా మరి అశోక్ నగర్కి రా, దిల్సుఖ్ నగర్కి రా. నువ్వు ఆ పత్రం తీసుకొని 70,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పిన తలకాయలు లెక్క పెట్టుకుని రా. మరి ఎందుకు రావట్లేదు నువ్వు? ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల మీద ఒక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి ప్రతిఫలంగానే ఇవాళ తెలంగాణ ఇండియన్ పార్టీ రాబోతుంది. ఇది ఒక డిజిటల్ పార్టీ, దీని మీద ఎవరైనా కొట్లాడచ్చు. దీనికి ప్రతినిధులు, ఫౌండర్లు, లట్టుపొట్టుగాలు ఎవ్వరు కూడా ఉన్నాడు. దీనికి ఫౌండర్లు కూడా లేరు. తెలంగాణ ప్రతినిధులు, తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా దీనికి ప్రతినిధులే. ఎవరైనా జాయిన్ కావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇది స్వతంత్రంగా ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరిని బలవంతం చేయట్లేం. కాబట్టి ఒకటే ఆలోచించుకోవాలి, ఇది తెలంగాణలో ఉన్న అవినీతి పరుల మీద, తెలంగాణలో ఉన్న ఈ పేపర్ లీకేజ్ల మీద, తెలంగాణలో ఉన్న ఈ హాస్టల్ ఫీజులు దోచుకోవడం కానీ, విద్యార్థుల ఫీజులు దోచుకోవడం కానీ, అదేవిధంగా పెద్ద యూనివర్సిటీలో ఎక్కువ డబ్బులు లాక్కోవడం కానీ, దాని మీద పోరాడే పార్టీ ఇలా తెలంగాణ ఎండ్రిన్ పార్టీ. మరి ఎందుకు మాట్లాడతలేదు? ఇలా ఎమ్మెల్సీ ఉన్న తీర్మాన మల్లన్న మాట్లాడాడు, మరి ఎమ్మెల్యేలు మాట్లాడారు, మంత్రులు మాట్లాడు, ఎమ్మెల్సీ మాట్లాడు, మా వల్ల లబ్ధి పొందిన బల్మూరి వెంకట్ మాట్లాడు, రియాజ్ మాట్లాడు, కోన్ రామ్ మాట్లాడు, ఎవ్వరు మాట్లాడు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, మా ఉద్యోగాలు రానియకుండా చేసిన ముఖ్య మేధావులు వీళ్ళే. కాబట్టి ముఖ్యంగా ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ అని చెప్పేసి మీరు ఇది పెట్టినరు, దీని భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఏమేమి పొందుపరిచారు? ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి అందులో? ఫస్ట్ దీని ప్రధాన డిమాండ్ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఎందుకంటే అతని వల్లనే మా జీవితాలన్నీ ఆగమైపోయినాయి. ఆ 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, జేఎల్, డిఎల్, మెగా డిఎస్సి, పవర్ సెక్టార్లో ఖాళీ ఉన్నాయి. దాదాపుగా 29 శాఖలతో అన్ని 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అది వాళ్ళని ఫిలప్ చేస్తే ఈ రాజకీయ తెలంగాణ ఇండియన్ పార్టీ మేము వెనక తీసుకుంటాం. కానీ లేకపోతే మాత్రం ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ
తెలంగాణలో ఉన్న కలుపు మొక్కలను పారేసే విధంగా, కీటకాలను పారవేసే విధంగా మేము కూడా స్ప్రే చేయగలుగుతాం. మేము కూడా మిమ్మల్ని చంపగలం. మాకు అన్నీ తెలుసు. మా రాజ్యాంగం మీద, మీ వ్యవస్థ మీద, ప్రభుత్వాల మీద అవగాహన వ్యక్తులు ఉన్నాం కాబట్టి అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. మీరు తొందరలో జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించి ఆ 19,000 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు ఇస్తే ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ ఉంటుంది. లేకపోతే మాత్రం ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ మీకు యమపాశంలా మారిపోతుంది. మీరు రాబోయే తరంలో జంజి కంటే ఘోరంగా కొట్లాడే విధంగా మేము ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఈ జాబ్ క్యాలెండర్లు కావచ్చు, లేకపోతే ఈ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ ఇస్తే ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ ముందుకు వెళ్ళదని చెప్పేసి అంటా ఉన్నారు. అంతేనా? ఎగ్జాక్ట్. ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ ముందు వెళ్ళకుండా ఉండాలంటే ఫస్ట్ 19,000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే అక్కడికక్కడ మేము మా పనిలో మేము ఉంటాం. లేదు ఇవ్వకపోతే మేమే యమపాశంలా మారి అదే ఎండ్రిన్ ఉంటుంది. కలుపు మొక్కలను, వరి పైరును మనం ఎట్లా కాపాడుకోవాలి మనకు తెలుసు. ఆ కలుపు కీటకాలను ఎట్లా తొలగించాలో కూడా మాకు తెలుసు అని వాళ్ళ మీద యమపాశంలా మారి వాళ్ళనే ఇలా అంతరించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఈ వేదిక ద్వారా పిలుపునియాలంటే ఏమైనా పిలుపునిస్తారు? బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎట్లను, కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్సీ ఎట్లను, బీఆర్ఎస్కి బీఆర్ఎస్ ఎట్లను, మన తెలంగాణ నిరుద్యోగులు కూడా తెలంగాణ ఇండియన్ పార్టీ ఉంది. దాని ఒక గొడుగు కింద రండి, అందరం కలిసి ఫైట్ చేద్దాం, అందరం కలిసి కొట్లాడదాం. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్కరి పొత్తు కూడా కాదు. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఒక గొడుగు కింద ఉండి మనకు ఏమేమి డిమాండ్లు కావాలో అది నెరవేర్చుకునే ప్రయత్నం చేసుకుందాం. కానీ వీళ్ళు అందరూ కలిసి వేరే విధంగా వెళ్తే ఇది వేరే విధంగా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా దాదాపుగా ఒకే గూటికి చేరాలనే ఒక ఉద్దేశంతోనే ఒక ప్లాట్ఫామ్ ని ఇలా క్రియేట్ చేసి పెట్టినాం. దాన్ని కూడా త్వరలో అన్ని రిజిస్ట్రేషన్ చేపించి త్వరలో కూడా మేము కార్యాచరణ రూపుదాల్చి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. చెప్పండి భయ్య, మీరు చెప్పండి. ఎట్లా ఉండబోతుంది ఇండియన్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ? ఏ విధంగా ఉండబోతుంది? ఎట్లా పోరాటం చేయబోతున్నారు మీరు? అన్న, ముందుగా తెలంగాణ ఇండియన్ పార్టీ గురించి చెప్పే కంటే ముందు ఒక విషయం మా నిరుద్యోగులందరూ కూడా ఒక మాట భరోసా ఇస్తున్నా. ఎందుకంటే ఈ అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే అన్న వాళ్ళు ఇన్ని రోజులుగా నిరుద్యోగుల కోసము, సమస్యల కోసం పోరాటం చేశారు కదా, ఈ కొత్తగా ఏంది ఇండియన్ పార్టీ అని చెప్పేసి అంటుందని చెప్పేసి మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. ఇది మన అందరి యొక్క భవిష్యత్ గురించి మాట్లాడుతున్నాము. మన యొక్క భవిష్యత్ గురించి మనం ముందు ఎలా చేయాలని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ఇది. ఎందుకంటే ఇందాక మిత్రుడు అన్నట్టుగా ఈ రాజకీయ పార్టీ కాదు. ఏదైతే కాంగ్రెస్కి ఒక ఎన్ఐసి ఎలా ఉందో, బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్వి ఎలా ఉందో, ఇలా మనకు నిరుద్యోగులకి ఒక తెలంగాణ ఇండియన్ పార్టీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్లో కోణంలో మాత్రమే చూడండి. సో కాబట్టి మన అంశాన్ని అయితే పక్క పెట్టే సమస్య లేదు. ఇప్పుడు ముందుగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ఉన్నటువంటి 19,000 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ నుంచి మేము వాయిస్ ఇస్తున్నాము. మా డిమాండ్ ఇది. సో కాబట్టి మీరు కనుక ఇచ్చిన మాట కనుక తప్పితే మేము ఈ తెలంగాణ ఇండియన్ పార్టీని ముందుకు తీసుకొచ్చి మీకు ఖచ్చితంగా మీకు పీఠం కదిలిస్తాము, మిమ్మల్ని కూర్చోబెట్టామా, ఏదైతే గది మీద కూర్చోబెట్టామో దాన్ని మేము అంతా కూడా పెకిలిస్తామని చెప్పేసి మన స్ట్రాంగ్ డిమాండ్తో ఈ జెన్జీ అంతా కూడా మనకు మద్దతు రావాలి, మన నిరుద్యోగులు ఒక తాటి మీదకి రావాలని చెప్పేసి ఉద్దేశంతో దీన్ని మనకు తెర మీద తెచ్చినాం. ఎందుకంటే మనం సొంతకు వచ్చిన ఆలోచన కాదు, మనల్ని అవమానించాడు. ఆవేదనతోనే, ఒక అవమానంతో పుట్టుకొచ్చినటువంటి తెలంగాణ ఇండియన్ పార్టీ కాబట్టి ఏ ఒక్కరిది కాదు, తెలంగాణలో ఉన్నటువంటి యావత్ 30 లక్షల మంది నిరుద్యోగుల సొంతం ఇది. సో కాబట్టి దీనికి ఒక వ్యక్తి ఫౌండర్ అని చెప్పేసి, ఒకరు చైర్మన్ అని చెప్పేసి కాదు, ఇది మనందరిది. కాబట్టి ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మన సమస్యలే మనకు ప్రధానమైనవి. సో కాబట్టి ఫస్ట్ 19,000తోని భర్తీ కంపల్సరీ జరగాల్సిందే. దాన్ని మనం మొదటి డిమాండ్గా పెడుతున్నాము. అదేవిధంగా వయోపరిమితి కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు అని చెప్పేసి మనం కొట్లాడుతున్నాం. ఎస్ఐకి 38 సంవత్సరాలు అని చెప్పేసి ఇవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని మనం విజయం సాధిస్తాం. సో కాబట్టి దానిలో భాగంగా మనం అంతా కూడా ఒక గొడుగు కిందికి రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ అని చెప్పేసి ఒక మోటోని మనం తీసుకుని వెళ్దామని చెప్పేసి మేము అందరికీ తెలియపరచాలి. మీకు ఇది అర్థం కావాలని చెప్పేసి మీరు ఎవరు కూడా ఎగ్జాస్ట్ అవ్వద్దు. ఎందుకంటే మేము ఒక స్టాండ్ మీదనే ఉన్నాం. సో కాబట్టి మీకు ఈ భరోసా ఇస్తున్నా. అండ్ ఇంకొక విషయం, దయచేసి చాలా మంది గ్రూపులలో అన్న నాకు బతకాలని లేదన్న, ఎందుకంటే ఆ 7,000 పోస్టులు వస్తే నాకు జాబ్ రాదు, ఆ రోస్టర్ పాయింట్లో నిజంగా ఒక 0 పోస్ట్ ఉంటుంది, ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థికి ఎట్లా జాబ్ వస్తాయంటే ఇది వాస్తవం. ఇవన్నీ వాస్తవం మీరు చెప్పేది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఆ మంత్రివర్గంలో ఒక్కరికున్నా కూడా మన బతుకులు బాగుపడేవి. సో ఇవాళ కాంగ్రెస్ నాయకులలో ఎవరు కూడా ఒక చదువుకున్న వ్యక్తి కానీ, ఒక జీవుల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కానీ ఎవరు లేరు. అది మన సిగ్గుచేటు వాస్తవానికి. సో కాబట్టి మీకు ఒకటి మాట ఇస్తున్నాము, ఎవరు కూడా చావు దేనికి పరిష్కారం కాదు. ముందుగా మన ప్రాణం అనేది గొప్పటి అన్నిటికంటే, ఉద్యోగాల కంటే కూడా మన ప్రాణం గొప్పదా కదా. సో కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు అట్లా ఆలోచన చేయొద్దు. ఎవరు కూడా ఈ సూసైడ్ చేసుకున్న మంచి మాట ఇంకోసారి ఏ గ్రూప్లో వినపడద్దు. ఎందుకంటే మనం అందరూ కూడా కలిసి కొట్లాడదాం, మన హక్కులు మనం సాధిద్దాం, గల్లబట్టి గుంజుదాం. ఎందుకంటే ఉద్యోగం మన భిక్ష కాదు, మన హక్కు. వాళ్ళు ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు సొంత డబ్బులతో కాదు పరిపాలన చేసేది, ప్రజలు ట్యాక్స్ కడితే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అదేవిధంగా సకాలంలో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ అడిగేటువంటి హక్కు మనకు ఉంటుంది. వాళ్ళు జాప్యం చేస్తే మనం ఖండించాలి ఖచ్చితంగా. కాబట్టి అందరు కదిలి రండి. ఖచ్చితంగా మనంతా ఒక
చేరితే ఏదైనా మనం సాధించుకుంటామని చెప్పేసి యువతకు నేను బలంగా చెప్తున్నా. ఇది రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా కూడా మేము సానుకూలంగానే మిమ్మల్ని అడుగుతున్నాము. చాలా సామరస్యంగా చాలా శాంతియుతంగానే మేము ఇప్పటిదాకా ప్రొటెస్ట్ చేసినాం. ఒక్కసారి సీజేపీ మీకు తెలుసుగా చూసారు కదా ఎంత కఠినంగా చేసేలో, అది ఖచ్చితంగా త్వరలో తెలంగాణలో కూడా స్టార్ట్ అవుతుంది. అదే అభిజిత్ దీప్కే ఉన్నాడు కదా దానికి ఫౌండర్, అతను పిలుస్తాం మేము, అతని మద్దతు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మేము చేసేటువంటి ఏదైతే ఈ ఒక వారం టైంలో మీరు కనుక నోటిఫికేషన్ అన్ని కూడా ఇచ్చి మెగా డిఎస్సీ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తాం. సో ముందుగా 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఈ సివి ఆనంద్ గారు అన్నారు కాబట్టి మీరు ఆ మాట నిలబెట్టుకోండి. ముందుగా ఆ యొక్క నోటిఫికేషన్ ఇవ్వండి, మీరు మాట నిలబెట్టుకోండి. లేకపోతే మాత్రం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ ద్వారా ఆ సమక్షంలో ఖచ్చితంగా మేము ఆధ్వర్యంలో తెలంగాణలో ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ విధంగా మేము చేసి చూపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం వాళ్ళకి.